the session recording. చెప్పండి కాన్సెప్ట్ అనమాట. ఓకే, మనకి స్టోర్ ప్రొసీజర్స్ అనేవి ఒక అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. ఓకే, సో ఆ కాన్సెప్ట్స్ మనం కరెక్ట్గా అంటే మనం కరెక్ట్ యూటిలైజ్ చేసుకుంటే అది ఒక ఈక్వల్ టు ఒక వెబ్సైట్ అనమాట. ఓకే, స్టోర్ ప్రొసీజర్ని ఒక వెబ్సైట్ లాగా వీ కెన్ యూస్. ఓకే, బై యూజింగ్ ద ప్రాక్. ఓకే, ఆ ప్రాక్ యొక్క ఉన్న డైనమిక్ ఫీచర్స్, దాని యొక్క ఉన్న డైనమిక్ ఫీచర్స్ని యూజ్ చేసుకుని మనం ఒక వెబ్సైట్ లాగా ట్రీట్ చేయొచ్చు. ఓకే, స్టాటిక్కి డైనమిక్కి డిఫరెన్స్ ఎవరికైనా తెలుసా? ఎనీవన్ నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ అండ్ డైనమిక్? సార్ నార్మల్గా వెబ్సైట్స్కి అయితే ఓన్లీ వన్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఆ వెబ్సైట్ని బిల్డ్ చేస్తే స్టాటిక్ వెబ్సైట్ అంటారు. దానికి ఎక్కువ మోర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే డైనమిక్ వెబ్సైట్ అంటారు సార్. ఎన్ని లాంగ్వేజ్లు వాడామన్నది మ్యాటర్ కాదమ్మా. స్టాటిక్కి లాంగ్వేజెస్కి సంబంధం లేదు. సెకండ్ థింగ్. ఓకే, ఇంకెవరైనా ట్రై చేయండి. వాట్ ఈజ్ మెంట్ బై డైనమిక్, వాట్ ఈజ్ మెంట్ బై స్టాటిక్? మీ దాంట్లో ఇప్పుడు మీకు మామూలుగా మీరు చదువుతున్నప్పుడు స్టాటిక్ అని వస్తూ ఉంటాయి కదా, స్టాటిక్ వస్తూ ఉంటుంది. స్టాటిక్ అంటే కాన్స్టెంట్ సార్, మారదు సార్. డైనమిక్ అంటే మారుతూ ఉంటుంది. ఎస్, సో మనోడు చెప్పింది ఆల్మోస్ట్ ట్రూ. ఓకే, ఆల్మోస్ట్ ట్రూ అనమాట. సో అయితే దీంట్లో మీరు స్టాటిక్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన నెక్స్ట్ అని పేరేంటి, మీరు డైలీ న్యూస్ చూసే ఛానల్స్ చెప్పండి ఏదన్నా. TV9 సార్. నీలాంటి వాళ్ళని నేను వెబ్సైట్ యాప్ వాడతారు కదా డైలీ మీరు, అది వే టు న్యూస్ అండ్ డైలీ హంట్ ఏదో ఉంటుంది కదా, డైలీ హంట్ వే టు న్యూస్ చూస్తారు కదా. సో దాంట్లో మీరు న్యూస్ చదవగలరా లేదా న్యూస్ రాయగలరా? సార్ రెండు చేయొచ్చు సార్. ఏంటి డైలీ హంట్లో రెండు? వే టు న్యూస్ లో న్యూస్ రాయగలరా? సో ఇప్పుడు న్యూస్ లో న్యూస్ చదవగలుగుతాం సార్, న్యూస్ పబ్లిష్ చేయగలుగుతాం సార్. ఓకే, పబ్లిష్ చేయగలుగుతారు. సరే, ఇప్పుడు డైలీ హంట్లో చెప్పండి నాకు. డైలీ హంట్లో ఓన్లీ న్యూస్ అనేది రీడ్ చేయగలం సార్, దాంట్లో మనం ఎలాంటి పోస్టులు చేయలేము సార్. చేయలేరు. దాన్నే మనం ఏమంటాం, స్టాటిక్ అంటాం. అంటే ఇది మనం చదవగలం అంతే, ఏం చేయలేము దాన్ని. దాన్ని మనం ఏమీ చేయలేము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డైలీ హంట్ అనుకుందాం. రెండోది వే టు న్యూస్. వే టు న్యూస్లో నువ్వు చదవగలవు కానీ నువ్వు మాడిఫై చేయలేవు, అప్డేట్ చేయలేవు. కానీ యూ కెన్ అంటే నీ న్యూస్ నువ్వు పోస్ట్ చేయగలవు, అంతే కదా? నీ న్యూస్ నువ్వు పోస్ట్ చేయగలవు. అంటే ఏంటి, దేర్ ఈస్ అన్ ఆప్షన్ టు డైనమిక్. అంటే నువ్వు ఏదైతే పోస్ట్ చేసావో దాన్ని ఎడిట్ కూడా చేయగలవుగా. ఓకే, సో మేబీ దట్స్ వన్ ఆఫ్ ద బెనిఫిటబుల్. ఓకే, అది ఒక బెనిఫిట్. అంటే లైక్ డైనమిక్ కి స్టాటిక్ కి అయ్యే డిఫరెన్స్. డైలీ హంట్ ఈజ్ ఏ స్టాటిక్ సైట్ అండ్ వెన్ కమ్ టు వే టు న్యూస్ ఈజ్ ఏ డైనమిక్ సైట్. అంటే మీ యాజ్ ఏ యూజర్, నువ్వు యాజ్ ఏ యూజర్గా చెప్తాను. యాజ్ ఏ అడ్మిన్గా అతనికి రెండు ఉంటాయి, డైనమిక్ ఫీచర్ ఉంటుంది అండ్ అలాగే ఇది కూడా ఉంటుంది. ఓకే, సో సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట, అదే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా గట్టిగా చెప్పాలనుకుంటే మీరు సాక్షి వెబ్సైట్ ఉందా, సాక్షి వెబ్సైట్లోకి వెళ్ళి న్యూస్ చదవగలవు, అంతేగాని నువ్వు న్యూస్ ఏమీ చేయలేదు దాంట్లో. ఓకే, జస్ట్ యూ కెన్ రీడ్ ద న్యూస్. ఏదైతే అలా మనం ఏమీ దాన్ని ఎఫెక్ట్ చేయలేమో దాన్ని స్టాటిక్ అంటారు. ఓకే, డైనమిక్ అంటే డైనమిక్. ఇప్పుడు మన ఫ్యాన్ ఉంది, ఇప్పుడు రిమోట్తో కంట్రోల్ చేస్తున్నాం టీవీస్ని, దే ఆర్ డైనమిక్. ఓకే, సో అంటే ఏదైనా సరే మనం ఈజీగా మోడిఫై చేయగలిగింది, ఈజీగా మోడిఫై చేయగలిగి ఆటోమేటిక్గా, అంటే దాని అంతటికి అది మోడిఫై ఏదైతే చేసుకోగలదో దాన్ని కూడా డైనమిక్ అనే చెప్పొచ్చు. ఓకే, ఇంకా అంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్స్ నా దగ్గర లేవు ప్రస్తుతానికి. సో దట్స్ అ సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఏదైతే మనం జస్ట్ చదవగలం దాన్ని స్టాటిక్ అనుకోవచ్చు, స్టాటిక్ వెబ్సైట్ అంటారు. ఏదైతే మన ఫేస్బుక్, జీమెయిల్ ఇవన్నీ డైనమిక్ వెబ్సైట్స్ అంటారు. అంటే మనం దాంతో ఇంటరాక్ట్ అవ్వగలం అనమాట. సో అలాంటివి చేయడానికి అదొక టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ మన పీడిఎఫ్ సార్. పీడిఎఫ్ లో 3 టైప్స్ ఉంటాయి సార్, రీడ్ ఓన్లీ, రీడ్ అండ్ ఎడిట్ ఓన్లీ ఉంటుంది సార్. ఆ రీడ్ ఓన్లీ అనేది ఏమో స్టాటిక్. ఓకే, డేటా ఎడిట్ అనేది డైనమిక్ అనుకుందాం. ఓకే, యూ కెన్ మోడిఫై, యూ కెన్ ఎడిట్, యూ కెన్ డూ సంథింగ్. ఓకే, దట్స్ అండ్ ఆల్సో నాట్ ఓన్లీ దట్, దేర్ ఆర్ అదర్ థింగ్స్ ఇన్వాల్వ్. డైనమిక్ అనగానే చాలా వస్తాయి. ఓకే, సింపుల్గా ఇప్పుడు స్టోర్ ప్రొసీజర్ అనేది డైనమిక్ ఫీచర్స్ కోసం యూజ్ చేస్తాం.
ఓకే, సో అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. సో ఇప్పుడు మనం దీంట్లో స్టాటిక్ ప్రాక్ నేర్చుకుందాం. ఫస్ట్ స్టాటిక్ ప్రాక్ అంటే మనం ఏమి ఎటువంటి ఇన్పుట్స్ ఇవ్వకుండా జస్ట్ ఇప్పుడు మన సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని ఒక టేబుల్ రాసి ఎగ్జిక్యూట్ చేసాం. సింపుల్ రీడింగ్ ఒక టేబుల్ డేటా అనేది మనకు వస్తుంది. ఓకే, అది ఒక స్టాటిక్ ప్రాక్ అనుకుందాం. అంటే దాంట్లో ఏమి మనం పెద్దగా వీ కాంట్ ఎఫోర్డ్ దట్. ఓకే, వీ కాంట్ డూ ఎనీథింగ్, వీ కాంట్ డూ మచ్ థింగ్స్ ఆన్ దట్. ఓకే, సో దాన్ని చూద్దాం, ఇప్పుడు క్రియేట్ చేసి చూద్దాం. ఫస్ట్ స్టోర్ ప్రొసీజర్. Okay, we'll create a first store procedure by using normal query. So మన database ఏంటిది? Feb 2024. సో లెట్స్ ఎగ్జిక్యూట్ ఇట్. సో అండ్ ఇంకోటమ్మా, సరే ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే ఓకే, సో మీకు ఇప్పుడు వరకు నేర్చుకున్నదంతా ఒక లెవెల్ అండ్ ఓన్లీ స్టోర్ ప్రొసీజర్ ఈజ్ అనదర్ లెవెల్. డెఫినెట్గా ఇప్పటివరకు మీరు నేర్చుకున్న డిఎంఎల్, డిడిఎల్, డిక్యూఎల్ అన్నీ దీంట్లో యూజ్ చేయొచ్చు. ఓకే, సో స్టోర్ ప్రొసీజర్లో మనం వెన్ కమ్ టు వ్యూలో మనం ఓన్లీ డిక్యూఎల్ మాత్రమే యూజ్ చేయగలం. వ్యూలో మనం ఓన్లీ సెలెక్ట్ క్వెరీస్ మాత్రమే రాయగలం. కానీ వెన్ కమ్ టు స్టోర్ ప్రొసీజర్ యూ కెన్ యూజ్ ఆల్ ద థింగ్స్. ఓకే, ఆల్ అంటే మళ్ళీ ఆల్ అంటే డిడిఎల్ రాదు, సారీ. డిడిఎల్ అంటే మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఒక కొత్త ప్రాక్ కూడా క్రియేట్ చేయొచ్చు యూజింగ్ సమ్ అదర్ ఫంక్షనాలిటీస్. బట్ వాట్ ఎవర్, మనం కొన్ని లిమిటేషన్స్ పెట్టుకుందాం. డిఎంఎల్ అండ్ డిక్యూఎల్ ఈ రెండింటిని ఇంక్లూడ్ చేయొచ్చు దీంట్లో. అంతేకాదు టీసీఎల్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఓకే, టీసీఎల్ అంటే ట్రాన్సాక్షనల్ కంట్రోల్ లాంగ్వేజ్, దాన్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి వీ కెన్ రన్ లాట్ ఆఫ్ థింగ్స్ హియర్. ఓకే, ఇట్స్ ఈక్వల్ టు వన్ సింగిల్ ప్రాక్ ఈక్వల్ టు వన్ వెబ్సైట్. ఓకే, ఒక సింగిల్ ప్రాక్ని ఒక వెబ్సైట్ లాగా కూడా చేయొచ్చు. అంటే మనం పోస్ట్ చేయలేము కానీ ఈ ఏరియాలో అంటే ఈ డేటాబేస్లో దాన్ని ఒక సింపుల్ వెబ్సైట్ లాగా యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, అంటే నేను కొన్ని ట్రై చేస్తా, మేబీ మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, బట్ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్ రిలవెంట్ టు వెబ్సైట్, బట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు వెబ్సైట్. ఓకే ఓకే, సో మనం ట్రై చేద్దాం. ఫస్ట్ ఒక స్టోర్ ప్రొసీజర్ చేయాలంటే మనకి డిడిఎల్లో మనకి ఏదైతే ఉందో, లైక్ డిడిఎల్లో మనం ఇంతకుముందు యూజ్ చేసాం కదా, డిడిఎల్లో ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి మనం? క్రియేట్ కమాండ్ యూజ్ చేయాలి సార్. సో ఇక్కడ కూడా ఒక ప్రాక్ క్రియేట్ చేయాలంటే క్రియేటే చెప్పాలి. ఇప్పుడు మనకి ఏమని కావాలనుకుంటున్నాం? స్టోర్ ప్రొసీజర్ అంటున్నాం. ఏమంటున్నాం మనం? స్టోర్డ్ ప్రొసీజర్. ఓకే, స్టోర్డ్ ప్రొసీజర్ మనకు కావాలి. అయితే దాన్ని మనం రెండు విధాలుగా రాయొచ్చు. క్రియేట్ ప్రాక్ అని రాసుకోవచ్చు. మీరు ఇదే ఫిక్స్ అవ్వండి, ఎందుకంటే చాలామంది ప్రొసీజర్ స్పెల్లింగ్ అనేది కొంచెం కష్టం కాబట్టి స్టోర్ ప్రొసీజర్. ఓకే, ఇది ఎగ్జాక్ట్ అయితే దీని వర్డ్, కానీ మనం ఇంత రాసినా సరిపోతుంది. క్రియేట్ ప్రాక్. అండ్ ఎప్పుడైనా సరే మనం ఒక టేబుల్ క్రియేట్ చేయాలన్నా లేదా ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలన్నా ఏం చెప్పేవాళ్ళం? క్రియేట్ డేటాబేస్ నేమ్. అలాగే ఒక ప్రాక్ అంటే ఒక స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేసేటప్పుడు కూడా మనం దానికి ఒక పేరు ఇవ్వాలి. సో అప్పుడు మనం స్టోర్ ప్రొసీజర్ అని పెట్టుకుంటే బెటర్. ఓకే, లేదా యూఎస్పి అంటే ఏంటి? యూజర్ స్టోర్ ప్రొసీజర్. ఓకే, యూఎస్పి అంటే ఏంటి? యు అంటే యూజర్, ఎస్ అంటే స్టోర్డ్, పి అంటే ప్రొసీజర్. ఈ పేరు ఎప్పుడు కాన్స్టెంట్గా మెయింటైన్ చేయండి. ఓకే, ఈ పేరుని ఎప్పుడు మీరు కాన్స్టెంట్గా మెయింటైన్ చేయండి. రికార్డ్ అవుతుంది కదా క్లాస్? ఓకే, సో మనకి తిని యూజర్ స్టోర్డ్ ప్రొసీజర్ అండర్ స్కోర్ మీకేం కావాలి? నేను ఎంప్లాయ్ డీటెయిల్స్ అనేది ఒకటి పెట్టాలనుకుంటున్నాను. ఓకే, ఎంప్లాయ్ డీటెయిల్స్ తర్వాత యాజ్ అని ఇచ్చిన తర్వాత సింపుల్ మనకి ఏదైతే క్వెరీ ఉందో ఆ క్వెరీని ఇక్కడ రాయడమే. అది ఏ క్వెరీ అయినా రాయొచ్చమ్మా. సో వీ కెన్ రైట్ హియర్. ఓకే, సో ఇప్పుడు నేను మామూలుగా ఎగ్జిక్యూట్ చేశాను. ఓకే, దిస్ ఈస్ టేబుల్ అండ్ వీ క్రియేటెడ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయిందా అవ్వలేదా? ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి మనకి? 16 రికార్డ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను దీన్ని ఒక ఫస్ట్ స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేస్తున్నాను మీకోసం. ఓకే, క్రియేట్. సో ఎప్పుడైతే క్రియేట్ చేశానో మనకి క్రియేట్ అయిపోయింది కదా, సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. సో క్రియేట్ అయిందా లేదా మనం ఇక్కడ చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ సింపుల్ స్టాటిక్. ఓకే, స్టాటిక్ ప్రాక్. ఎందుకంటే ఇక్కడ మనం ఏమి పెద్దగా దాంట్లోకి ఇన్పుట్స్ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను.
ఇప్పుడు మనకు టేబుల్ డేటా వచ్చిందా రాలేదా? వచ్చింది సార్. నేను యూజర్ డిఫైన్ స్టోర్ ప్రొసీజర్ని ఒక పేరు ఇచ్చి క్రియేట్ చేసి ఆ డేటా ఎగ్జిక్యూట్ అవ్వమన్నా, అయ్యిందా అవ్వలేదా? అయితే దీన్ని ఎన్ని రకాలుగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అంటే, ఒకటి డైరెక్ట్గా సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ బటన్ మీద క్లిక్ చేయొచ్చు. లేదు, రెండోది యూ కెన్ రైట్ ఎగ్జిక్యూట్. ఓకే, ఎగ్జిక్యూట్ అని. సో ఇది షార్ట్ కట్ అన్నమాట, ఎగ్జిక్యూటివ్ షార్ట్ కట్. ఇలా రాసి కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, లేదు అనుకుంటే CUT ఎగ్జిక్యూట్, ఇలా ఇది కూడా చేసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో మీకు ఫస్ట్ ఇప్పుడు మీరు చెప్పండి, అసలు ఒక స్టోర్ ప్రొసీజర్ని ఎలా క్రియేట్ చేయాలో మీరు చెప్పండి, తర్వాత చూద్దాం. యా, నౌ యు గో విత్. మీరు చెప్పండి, ఒక స్టోర్ ప్రొసీజర్ని ఎలా క్రియేట్ చేయాలి? క్రియేట్ సార్, క్రియేట్ PROC ఏదైనా నేమ్ సార్. USB ఇంటెన్స్ proc. సో SP USP underscore ఇంటెన్స్ అంటే మీరు చేసిన As select star from department. డిపార్ట్మెంట్. ఓకే, సో జనరల్గా మనకి డిపార్ట్మెంట్ అనేది ఒక టేబుల్. సో తీసుకున్నాము అండ్ వి క్రియేట్ ద ఎగ్జిక్యూట్ బటన్, డన్. ఓకే, ఇప్పుడు ఇది రిమూవ్ చేసేస్తున్నాను అండ్ ఇది కూడా రిమూవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు? నేమ్ ఒకటి సెలెక్ట్ చేసి సో నేను దీన్ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ బటన్ మీద క్లిక్ చేశాను, వచ్చిందా? ఓకే, ఇంకో విధానం చెప్పండి. execute సో EXEC. ఓకే, డన్. సో ఇప్పుడు నేను ఈ స్టోర్ ప్రొసీజర్ ఎక్కడ ఉందో చూడాలమ్మా, నా డేటాబేస్లో ఈ స్టోర్ ప్రొసీజర్ ఎక్కడ ఉందో చూడాలి. అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే, సో మన డేటాబేస్లోకి వెళ్ళాలి. ఓకే, సో లెట్ ఫిల్టర్ అవుట్. అండ్ ఇంటర్వ్యూలో అడుగుతారు, సో మీరు మీ డేటాబేస్కి వెళ్ళాలి, ఎలా వెళ్తారు? సో అప్పుడు నేను ఇక్కడ డేటాబేసెస్ మీద రైట్ క్లిక్ చేసి ఫిల్టర్ మీదకి వెళ్ళి ఫిల్టర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ నేను మన డేటాబేస్ స్టార్టింగ్ లెటర్స్ ఇస్తాను. ఓకే, ఇక్కడ నేమ్ దగ్గర ఏమి ఇస్తున్నాను, నేమ్ ఇచ్చాను. ఎగ్జిక్యూట్ చేయగానే ఇక్కడ మనకి ఫిల్టర్ అవుతుంది. ఓకే, సో చూడండి ఆ ఒక్కటే వచ్చింది. దీనిలో ఓపెన్ చేస్తే ప్రోగ్రామబిలిటీస్ అని కనపడుతుంది కదా, దీంట్లోకి వెళ్తే స్టోర్ ప్రొసీజర్స్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం క్లిక్ చేస్తే, సో మీరు మీ పేరు మీద క్రియేట్ చేసింది ఏంటిది? స్టోర్ ప్రొసీజర్ ఇదే కదా. అవును సార్. సో ఇప్పుడు దీంట్లో మన క్వెరీ ఉందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే జస్ట్ రైట్ క్లిక్, మాడిఫై చేసినా అవుతుంది. ఓకే, క్రియేట్ టు అని కొట్టినా, ఆల్టర్ టు అని కొట్టినా, ఏది చేసినా అవుతుంది అన్నట్టు. సో సరే, మనం ఫస్ట్ మాడిఫై అని క్లిక్ చేద్దాం. సో ఇదే కదా మీ క్వెరీ, ఇదే కదా మనం రాసిన క్వెరీ. ఇప్పుడు కాకపోతే ఇంతకుముందు క్రియేట్ చేసాం, ఇప్పుడు డిపార్ట్మెంట్ అని ఇచ్చాం కదా. ఇప్పుడు దీన్ని మాడిఫై చేద్దాం, ఆల్టర్. ఓకే, మాడిఫై, మనకి డిపార్ట్మెంట్ నెంబర్. ఓకే, డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు నాకు ఓన్లీ 3, అంటే 3 డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే కావాలి. ఆల్టర్ ప్రాక్ అని పెట్టాము, ఏం పెట్టలే. క్రియేట్కి బదులు ఆల్టర్ పెట్టి మనం వెళ్ళి ఆల్టర్ ప్రాక్ అని క్లిక్ చేసాం. ఇప్పుడు మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇదే కదా మీకు ప్రాక్ మాడిఫై చేసాం. ఇప్పుడు చూడండి మనకి 3 అనేది ఉందా? లేదు, డేటా రావట్లా. ఓకే, ఇప్పుడు నేను 30 ఇచ్చి మళ్ళీ ఆల్టర్ చేస్తాను. ఓకే, 30 ఇచ్చి ఆల్టర్ చేశాను. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి లెట్స్ ఎగ్జిక్యూట్. ఓకే, సో వచ్చిందా 30వ డిపార్ట్మెంట్? ఓకే, సో అంటే మనం ప్రాక్ ని మాడిఫై చేయగలమా, ఆల్టర్ చేయగలమా? ఎస్, వీ కెన్ డూ ఆల్టర్. ఓకే, అంతేకాదు ఐ వాంట్ టు డ్రాప్ ద ప్రాక్. ఐ వాంట్ టు డ్రాప్ అంటే డిలీట్ చేసేయాలి, ప్రాక్ వద్దనుకున్నా. అప్పుడు డ్రాప్. ఓకే, డ్రాప్. ఇది డ్రాప్ చేయాలంటే DDL లో మనం చేయాల్సిన ఖచ్చితంగా పని ఏంటి? డ్రాప్ కమాండ్ సార్. డ్రాప్ అంటే దానికి నేమ్ ఇవ్వాలి సార్, టేబుల్ ని డేటాబేస్ నేమ్ ఇవ్వాలి. ఇది
ఇదేంటిది ప్రాక్స్. proc. So we have to say that drop proc. We done. Okay, we have done now. So ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దామా? ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. డ్రాప్ చేసాం కదా, ఏమైంది? Could not find, sir. నాట్ ఫైన్. ఓకే, బికాజ్ ఇట్ ఈస్ డిలీటెడ్. ఇప్పుడు ఇక్కడ కూడా లేదు చూడండి. అంటే వాళ్ళు అడుగుతారు, సో టెల్ మీ ద పాత్, హౌ కెన్ ఐ గో టు ద స్టోర్ ప్రొసీజర్. ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్, 100% చెప్తున్నా. దే విల్ ఆస్క్ హౌ కెన్ ఐ సీ ఏ స్టోర్ ప్రొసీజర్, హౌ కెన్ ఐ ఫైండ్ ఇట్. అంటే దాన్ని నేను చూడాలనుకుంటున్నాను, పాత్ చెప్పండి అని చెప్తారు, అడుగుతారు. అప్పుడు మీరేం చెప్పాలి? అప్పుడు మనం ఫస్ట్ డేటాబేసెస్లో ప్రోగ్రామబిలిటీస్లో స్టోర్ ప్రొసీజర్స్ వేరు, సిస్టమ్ స్టోర్ ప్రొసీజర్స్ వేరు. ఓకే, సిస్టమ్ స్టోర్ ప్రొసీజర్ అని చెప్పకండి, మీరు ఎప్పుడు చెప్పాల్సింది ఏంటి? స్టోర్ ప్రొసీజర్స్ వరకే. సో ఇక్కడ మీ స్టోర్ ప్రొసీజర్ అనేది స్టోర్ అయి ఉంటుంది. సో ఇది స్టోర్ ప్రొసీజర్. దీంట్లో కష్టంగా ఏముంది? అంతా ఈజీయే కదా, అవునా కదా? ఎస్ సార్. Yes, sir. అయితే దీంట్లో ఇంకొంచెం ఫీచర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఇది మీ బేసిక్ లెవెల్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం క్రియేట్ ఇంకొక ప్రాక్ అని ఇద్దాం. ఓకే, ప్రాక్ మళ్ళీ మీ పేరే ఇస్తాను. సో యుఎస్పి _ ఏమి ఇవ్వాలి? ఇంటెన్స్ అని ఇద్దాం. ఓకే, ఇంటెన్స్ అని ఇద్దాం. అయితే యాజ్ ఎప్పుడు మీరు ప్రాక్లో ఒకటి గుర్తుంచుకోవాలి, మనం ఎప్పుడు బిగిన్ అని ఇవ్వాలి. ఓకే, అలాగే ఎండ్ అని ఇవ్వాలి. సో ఇందాక ఎందుకు ఇవ్వలేదు సార్ అంటే, ఇచ్చినా ఇవ్వకపోయినా తీసుకుంటాయి, కానీ ఇస్తే మంచిది. ఏంటి ఇస్తే మంచిది? ఇటువంటి అంటే ఇక్కడ నీకు చేంజెస్ ఏం తెలియదు, కానీ వెన్ కమింగ్ టు అడ్వాన్స్ లెవెల్, మీరు ఎప్పుడైతే ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్కి వెళ్తారో అప్పుడు ఖచ్చితంగా ఇట్ విల్ గివ్ లాట్ ఆఫ్ రిజల్ట్స్. ఓకే, లాట్ ఆఫ్ డిఫరెంట్ రిజల్ట్స్ అన్నమాట. ఓకే, మనకి ఇప్పుడు ఇక్కడ నేను జాయింట్ అనేది అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను? జాయింట్ అనేది అప్లై చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ జాయింట్ని నేను ఒక పర్టికులర్ పర్పసెస్ కోసం యూజ్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే, సో డిపార్ట్మెంట్ నెంబర్, ఇది ఒక ప్రాక్, రైట్? ఎస్ ఆర్ నో? సో ఇదొక క్వెరీ. ఓకే, ఇదొక క్వెరీ ఎగ్జిక్యూట్ అయింది. సో దీని లోపల నేను ఏం చేస్తానంటే, మనం ఒక కండిషన్ ఇద్దాం. ఓకే, సో కండిషన్ ఏంటి? నాకు పర్టికులర్ అంటే మనకి ఇప్పుడు మామూలు జనరల్గా ఇదంతా మర్చిపోండి, అసలు ఈ ప్రాక్ అనే విషయం మర్చిపోండి మీరు. ఈ యొక్క క్వెరీ ఉంది, నాకు ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీసే కావాలి. అప్పుడు మనం ఏం చెప్తాం? ఎంప్లాయీ నెంబర్ ఇస్తాం, రైట్? ఒక ఎంప్లాయీ నెంబర్ని కన్సిడర్ చేద్దాం. ఓకే, దీంట్లో మనం ఎంప్లాయీ నెంబర్ని కన్సిడర్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ అని తీసుకుందాం. ఇప్పుడు నాకు ఇన్పుట్ అనేది 30 ఇస్తే నాకేమవుతుంది? డేటా వస్తుందా? ఎందుకు రాలే? ఇక్కడ ఏ డిపార్ట్మెంటో చెప్పాలి. సో ఎక్కడి నుంచి అనేది ఈ అనేది తీసుకున్నాను, నేను ఎగ్జిక్యూట్ చేశాను. సో ఇప్పుడు డేటా వచ్చిందా రాలేదా? వచ్చింది సార్. అయితే దీన్ని నేను డైనమిక్ చేస్తాను. దీన్ని ఏం చేస్తాను నేను? ఐ విల్ కన్వర్ట్ ఇంటు ఏ డైనమిక్ డిక్లేర్. ఓకే, ఏం చేయాలి ఇక్కడ? మనం ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ డిక్లేర్ అని చెప్పేసి ఇవ్వాలి. డిక్లేర్ ఒక వేరియబుల్ అంటే ఒక కాలం నేమ్ లాగా అనమాట. డిక్లేర్ అండ్ నేను ప్రస్తుతానికి ఇన్పుట్ అని పెట్టుకుంటున్నాను. అక్కడ మనకు నచ్చింది రాసుకోవచ్చు. ఇన్పుట్ 30 అనేది ఏ టైపు? ఇంటిజర్ టైపా, టెక్స్ట్ టైపా? ఇంట్. సో ఇంట్ అని పెట్టుకున్నాను. ఈక్వల్ టు 30 అన్నాను. ఇక్కడ ఈ 30 అనే ప్లేస్లో, ఈ 30 అనే ప్లేస్లో నేను మామూలుగా మల్టీ వాల్యూస్ కూడా ఇచ్చేటట్టుగా ఇచ్చుకున్నాను ఇక్కడ. సో ఇన్ పెట్టి దీని లోపల ఒక బ్రాకెట్ ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. చేసి మనకేమైనా రిజల్ట్ తేడా వచ్చిందా? నేను చేసిన వల్ల ఏం లేదు. ఓకే, నేను ఇక్కడ ఏం చేసింది లేదు పెద్దగా. ఓకే, ఆ బిగిన్ గురించి మర్చిపోండి. మళ్ళీ ఆ బిగిన్ ఎందుకు ఉంది అక్కడ? ఓకే, నేను అదేం చెప్పట్లే, నేను ఈ ఒక్క క్వెరీ గురించే చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ డిక్లేర్ అని 30 ఉంది, రైట్? ఇప్పుడు నేను ఇక్కడ 20 ఇచ్చాను. ఓకే, ఇందాక 30 ఉంది, అందుకే అలా అవుతుందంటే లేదు. ఆ డేటాకు సంబంధించిన వాళ్ళు వచ్చారా రాలేదా? సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా
we will copy this. Okay, we will copy this data and we will remove this. Okay, so we will remove this. మన స్టోర్ ప్రొసీజర్ కదా ఇది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నా. ఆఫ్టర్ ద నేమ్ వీఆర్ ఓపెనింగ్ బ్రాకెట్ అండ్ గివింగ్ ఇన్పుట్ 1 యాజ్ ఏ ఇంట్. ఓకే, ఇచ్చి నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఎక్కడ కొట్టింది తేడా? ఎండ్ ఇవ్వలేదు సార్, బిగిన్ ఇచ్చినారు, ఎండ్ ఇవ్వలేదు. ఎండ్ ఇవ్వాల, అందుకే. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం మనం. ఓకే, ఎగ్జిక్యూట్ అయింది కదా. ఇప్పుడు మనం ఈ క్వెరీ మొత్తాన్ని మనం మర్చిపోదాం కాసేపు. ఓకే, వి విల్ ఫర్గాట్ అబౌట్ దిస్ ఆల్ క్వెరీ. సో లెట్స్ ఫోకస్ ఆన్ ఓన్లీ ఎగ్జిక్యూట్. ఓకే, ఎగ్జిక్యూట్ మీద మాత్రమే ఫోకస్ చేద్దాం. సో సింపుల్గా ఇంట్, ఓకే, ఇన్పుట్ ఈక్వల్ టు, ఇప్పుడు ఎంత కావాలి, మనం 20 ఇద్దాం. ఇన్పుట్ ఈక్వల్ టు 20 అని ఇచ్చి ఎగ్జిక్యూట్ చేద్దాం. నాకు 20 డేటా వచ్చిందా? వచ్చింది సార్. అలాగే నేను ఇప్పుడు ఇక్కడ నేను 90 పెట్టాను. 90 ఇచ్చి డేటా ఎగ్జిక్యూట్ చేశాను. 90 డేటా లేదంట మన దగ్గర. ఓకే, మేబీ 40 ఉందా? 90 డేటా లేదా? నో సార్, 10 20 13 సార్. ఓకే ఓకే, 10 ఇద్దాం. 10 డేటా ఉందా? 10 డేటా Yes, వచ్చిందా sir. మనకి? అంటే ఏంటి, వచ్చింది ఇప్పుడు sir. మనకి దిస్ ఈజ్ కాల్డ్ డైనమిక్ ప్రాక్. ఓకే, ఇక్కడ నుంచి అంటే డైనమిక్ అంటే ఇది పూర్తిగా డైనమిక్ అయిందా? ఇంకా అవ్వలేదు. అంటే ఒక లెవెల్గా ఇప్పుడు కంపేర్ టు ఇంతకుముందు మనం ఎప్పుడైనా సరే ఏం చేయాలి, క్వెరీ మొత్తం రాసి క్వెరీకి ఇన్పుట్ ఇవ్వాలి. క్వెరీకి మన కండిషన్స్ దగ్గర 10 అయితే 10, 5 అయితే 5, ఏదైతే అది ఇక్కడ ఇచ్చేవాళ్ళం. అవునా కదా? అంతే కదా? Yes, sir. బట్ ఇప్పుడు ఏం చేసాం, ఇక్కడ నేను జస్ట్ ఒక 10 ఇస్తున్నాను. 10 ఇస్తుంటే ఆ 10 ఆ డిపార్ట్మెంట్లో అంటే 10 అనే డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి డేటా వచ్చేస్తుంది. సో ఇది కంపేర్ టు మీరు ఇంతవరకు నేర్చుకున్న థింగ్స్తో ఇది డిఫరెంట్ ఉందా లేదా? ఓకే, సో ఇట్ ఈస్ సెక్యూర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇది మనకి రియల్ టైంలో ఎలా వాడతారంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారు, మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు. ఓకే, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తేనే లాగిన్ అవుతారు. సో దాన్నే మనం ఇప్పుడు క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 ఇన్పుట్స్ తీసుకుందాం. ఓకే, ఇదే స్టోర్ ప్రొసీజర్ని నేను 2 ఇన్పుట్స్ తీసుకుంటాను. అంటే ఎగ్జాక్ట్గా కాదు, అందాజుగా నేను క్రియేట్ చేస్తాను. ఓకేనా, ఒక టైప్ ఆఫ్ లాగిన్ లాగా చెప్తాను, బట్ అది లాగిన్ కాదు మళ్ళీ. ఓకే, సో ఇక్కడ మనం 2 ఇన్పుట్స్ తీసుకున్నాం. ఒకటి వచ్చేసి యూజర్ నేమ్ అందాం. ఏమందాం? లాగిన్ అని పెడదాం. లాగిన్ అని పెడదాం. ఇది ఉన్న డేటాకి అడ్జస్ట్ చేస్తున్నాం. మళ్ళీ మీరు సార్ ఇది ఎట్లా అది ఎట్లా కాదు, యూజర్, ఇది యూజర్ నేమ్ అనుకుందాం. ఓకే, వీఆర్ టేకింగ్ యూజర్ నేమ్ varchar. ఓకే, varchar 20 ఇస్తున్నాను. ఓకే, varchar 20 ఇస్తున్నాను, కామా, అండ్ విల్ టేక్ యాజ్ ఏ అనదర్ వన్ పాస్వర్డ్. ఓకే, @password అనుకుందాం. ఇదంతా పాస్వర్డ్ కాదు, బట్ ఇది ఒక టైప్, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నది మాత్రమే. ఓకే, సో ఒక పాస్వర్డ్ అనేది నెంబర్ అడుగుతున్నాను. ఇప్పుడు నేను ఈ యూజర్ నేమ్ ఇక్కడ తీసుకుంటాను. ఓకే, యూజర్ నేమ్ ఇక్కడ తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఏమన్నాను, అండ్ ఓకే, ఇక్కడ డిపార్ట్మెంట్ డి నేమ్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఏం తీసుకుందాం, డిపార్ట్మెంట్లో డి నేమ్ తీసుకుందాం. ఓకే, డి నేమ్ తీసుకుందాం. అండ్ ఇక్కడ అంటే యూజర్ నేమ్ ఏంటిది, ఇక్కడ యూజర్ నేమ్ ఏంటిదమ్మా, డిపార్ట్మెంట్ నేమ్. ఓకే, అండ్ అలాగే మనకి ఇక్కడ ఓకే ఓకే కూల్. సో ఒక్క నిమిషం. సో ఇక్కడ మనం డిపార్ట్మెంట్ నెంబర్ తీసుకుందాం. ఓకే, నెంబర్ యాజ్ ఏ పాస్వర్డ్ అనుకుందాం. ఇది జస్ట్ మీరు ఒక శాంపుల్. ఓకే, ఒక యూజర్ ఎలా లాగిన్ అవుతాడనే దానికి మాత్రం శాంపుల్ అంతే. ఎగ్జాక్ట్గా మళ్ళీ పాస్వర్డ్ కాదు అది. మళ్ళీ మీరు నన్ను అడగండి తిరిగి, అది పాస్వర్డ్ ఏంది, డిపార్ట్మెంట్ నెంబర్ కదా, అట్లా. ఒక మీకు అర్థం కావడం కోసం ఒక టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ లాగా క్రియేట్ చేస్తున్నాను. సో మన దగ్గర డిపార్ట్మెంట్ నేమ్స్ ఏమేమి ఉన్నాయి, అకౌంటింగ్ ఉంది, రైట్, ఇంకా చాలా ఉన్నాయిలే, చూద్దాం కావాలనుకున్నప్పుడు. సో అకౌంటింగ్ అనేది ఒకటి తీసుకుందాం శాంపుల్గా. ఓకే, సో నౌ లెట్స్ క్రియేట్ దిస్. ఓకే, లెట్స్ క్రియేట్ దిస్. నౌ ప్రాక్ ఈస్ క్రియేటెడ్, రైట్. మనం
ఇప్పుడు ఇక్కడ ఈ రెండు ఇన్పుట్స్ అంటే మన ప్రాక్ నేమ్తో లెట్స్ క్రియేట్ హియర్. ఓకే, సో సీ దిస్. మనం ఇది కదా మన ప్రాక్ నేమ్, ఇది మన ప్రాక్ నేమ్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఏమనాలి, @యూజర్ నేమ్. ఓకే, యూజర్ ఈక్వల్ టు అకౌంటింగ్ అని ఇద్దాం. యూజర్ నేమ్ ఏంటిది, అకౌంటింగ్. ఓకే, కామా అండ్ పాస్వర్డ్, రైట్. పెట్టాలమ్మా ఇక్కడ అన్నిటికీ ఖచ్చితంగా పెట్టాలి. సో ఎందుకంటే అవి టెంపరీ వేరియబుల్స్ అనమాట. సో పాస్వర్డ్ కెన్ బి 10 అని ఇద్దాం. ఓకే, ఇప్పుడు వెళ్ళి ఎగ్జిక్యూట్ చేద్దాం మనం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏ డిపార్ట్మెంట్ డేటా వచ్చింది? సో డిపార్ట్మెంట్, ఆ పర్టికులర్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఆ పర్టికులర్ డేటా అనేది మనకు వచ్చింది. ఇప్పుడు మనం ఇంకా వేరే కావాలనుకుంటే వేరే కూడా ట్రై చేయొచ్చు. సో అంటే ఏంటి, ఇప్పుడు నేను రీసెర్చ్ ఉంది. ఓకే, రీసెర్చ్కి 10 అని ఇచ్చాను. రీసెర్చ్కి ఏం చేశాను, 10 అని ఇన్పుట్ ఇచ్చాను. వెళ్ళి ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు ఏమైంది, డేటా వచ్చిందా? ఎందుకు? పాస్వర్డ్ ఈజ్ రాంగ్. సో ఎప్పుడైతే 3 అని ఇచ్చానో అప్పుడు మనకి అండ్ కండిషన్ ఉంది కాబట్టి ఆ డేటా వచ్చింది కదా. ఓకే, అంటే ఏంటి, ఇది మల్టీ, అంటే వీఆర్ గివింగ్ మల్టీ వాల్యూస్ టు ద డేటా. ఓకే, సో ఇలా అంటే స్టాటిక్ అంటే ఎటువంటి ఇన్పుట్ లేకుండా చేసేది. రెండోది వీఆర్ గివింగ్ డేటా. మూడోది వీఆర్ గివింగ్ సింగిల్ ఇన్పుట్, వీఆర్ గివింగ్ మల్టీ ఇన్పుట్స్. ఓకే, సో అండ్ దాన్ని ఇన్సర్ట్ చేయడం, లైక్ క్రియేట్ చేయడం, ఆల్టర్ చేయడం, డ్రాప్ చేయడం. ఓకే, సో ఇవి ఇవాళకి మీరు నేర్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది ఎక్కువ చెప్పినా మీకు గుర్తుండదు. స్టోర్ ప్రొసీజర్స్ ఆర్ వెరీ కన్ఫ్యూజింగ్ మేబీ, అంటే మాకైతే ఉండదు, బట్ చాలా మందికి